కృపా సత్య సంపూర్ణుడైన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు. 2025 మార్చి 18వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ప్రభువునందు ప్రేమైన వారలారా, సమస్త వంశములు అనగా ఆయా దేశముల ప్రజలందరికీ అబ్రహామును ఆశీర్వాదముగా చేయు నిమిత్తం దేవుడు అతని పేరును మార్చగలిగాడు. అబ్రామును అబ్రహాముగా మార్చగలిగాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఆదికాండం 17:5 ఆ మీదట మీరు చదువుకొనండి. మన దేవుడు రోషము గల దేవుడు గనుక తన్ను ప్రేమించు వారిని 1000 తరముల వరకు కరుణించుచూ ఉంటున్నాడు. అదే సమయమున ఎంత మాత్రము భయము భక్తి లేకుండా తమ ఇష్టానుసారముగా జీవించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి రప్పించుచున్నాను అని నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6లో మనము చూడగలము. ప్రభువునందు ప్రేమైన వారలారా, అబ్రహాము నుండి 42 తరముల తర్వాత యేసుక్రీస్తు నరునిగా అవతరించగలిగాడు. నిజమే, అబ్రహాము సంతతిలో యేసుక్రీస్తు జన్మించగలిగాడు. విడుదల, స్వస్థత అనునది ఆయన పరిచర్య యొక్క ప్రత్యేకతగా ఉండగలిగాది. బలహీనపరచు ఆత్మచేత పీడించబడి 18 సంవత్సరముల కాలము నడుము వంగిపోయిన స్థితిలో నుండిన స్త్రీకి ఆయన మేలు చేశాడు. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ట నుండి విడిపింపదగదా అను ప్రభు యొక్క మాటలను మనము గమనించవలసినటువంటి విషయము. అంతేకాదు, యేసుని చూడగోరి మేడు చెట్టు ఎక్కిన పొట్టి చెక్కయ్య ఇంటికి వచ్చిన ప్రభు, ఇతను అబ్రహాము యొక్క కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని 19:9లో మనము చూడగలము. లోకరీత్యా తండ్రి గొప్పవాడై ఉన్నప్పుడు అతని సంతానము తండ్రి పేరును బట్టి ఘనతనందుచున్న ప్రకారము పరమతండ్రిని బట్టి ఆయన బిడ్డలమైన మనము ఘనతనందుచుంటున్నాము అన్న విషయం మరిచిపోకూడదు. నీతిమంతుడైన తండ్రిని బట్టి బిడ్డలు కనికరం పొందుచుంటున్నారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, అందుకే విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి అని అపోస్తలుడైన పౌలు సంబోధించుచూ ఉంటున్నాడు. 1 తిమోతి 1:2 చదువుకొనండి. మరో మాటలో చెప్పాలి అంటే పౌలు తిమోతి యొక్క ఆత్మీయ తండ్రిగా ఉండగలిగాడు. ఆ విశ్వాసం మొదటని అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునైకేలోను నివసించెను. అది నీయందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచుంటున్నాను అని దైవ వాక్యములో మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించవలసిన విషయం, అబ్రహాము యొక్క సంతతిలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించగలిగాడు. కాబట్టి ఆయన యొక్క సేవలో ప్రత్యేకమైనటువంటిది విడుదల, స్వస్థత. అందుకే అబ్రహాము యొక్క సంతతి వారైనటువంటి వారికి కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదల ఇచ్చినట్టుగా దైవ వాక్యంలో మనము చూడగలము. బైబిల్ వాక్యంలో నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను అని ఆదికాండం 12:3లో చూడగలం. ఇది గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వదించువారు ఆశీర్వదించబడుదురు అని ఇక్కడ మనకు కనపరచబడుతూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బిడలైనటువంటి మనం
అనేక మంది వ్యక్తులను మనం ఆశీర్వాద వచనాలు మనము కూడా పలుకువారుగా ఉండాలి. మనకంటే చిన్నవారు కనిపించినప్పుడు లేక వారిని మనము ఆశీర్వదించేటువంటి సందర్భములో వారి యొక్క భవిష్యత్తులో మన నోటి నుండి పలికేటువంటి ఆశీర్వాద వచనములు వారిలో నెరవేరేటట్టుగా మనము వారిని ఆశీర్వదించాలి. బైబిల్లో మొదటి పేతురు 3:9 చూస్తే, ఆశీర్వాదమునకు వారసుల ఒట్టుకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అనేటువంటి మాట మనకి స్థలములో కనబడుతూ ఉంటున్నది. నిజమే, దేవుని బిడ్డలైనటువంటి మనం ఏ ఇంటికి మనం వెళ్ళినా ఆ ఇంటికి శుభమని చెప్పాలి. ఏ వ్యక్తి మన దగ్గరికి వచ్చినా తప్పనిసరిగా మన నోట నుండి వారికి శుభవచనముతో కూడినటువంటి ఆశీర్వాద వచనాలు మనము పలుకువారుగా మనముండాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనం విశ్వాసం వలన బలాన్ని పొందుకుంటూ అబ్రహాము వలె మహా ఆశీర్వాదము, తరతరముల ఆశీర్వాదమును పొందు నిమిత్తము ఇతరులను మనము ఆశీర్వదించేటువంటి వ్యక్తులుగా మనముండాలి. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా. మీ ఆశీర్వాదాన్ని మేము పొందాము. అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండునట్లు చేయి తండ్రి. మాకంటే చిన్నవారు మా చెంతకు వచ్చినప్పుడు మా నోటి నుండి వచ్చేటువంటి ఆశీర్వాద వచనములు వారిలో కూడా పరిపూర్ణముగా తండ్రి జరగటానికి కృప దయచేయండి నాయన. మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలు మీ ఆశీర్వాదాన్ని పొంది మీ బిడలు కూడా అందరికీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.